వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనతో ఉన్నారు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇక లోక్సభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలని సన్నద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో అత్యధికమైన సీట్లు గెలవాలని చెప్పేసి అనుకుంటుంది. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేత అయినటువంటి కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి నేత అమిత్ షా దిశ నిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళుతుంది, గత అనుభవాలను ముందుకు తీసుకొని ఏ రకంగా లోక్సభలో అత్యధిక సీట్లు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయాలపై ఈరోజు మనతో మాట్లాడడానికి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. నమస్తే అండి రాజేందర్ గారు. నమస్కారం. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మీకు అనిపిస్తుంది, అంటే మీ రాజకీయ లక్ష్యం నెరవేరింది అనుకోవచ్చా? యాక్చువల్గా నా రాజకీయ లక్ష్యం కంటే కూడా తెలంగాణ ప్రజల ఆశ నెరవేరిందని అడగండి. ఒకటైతే సత్యం ఏంటంటే కేసీఆర్ని ఈ దఫా గద్దె దించాలని చెప్పి యావత్ తెలంగాణ సమాజం భావించింది కాబట్టి ఇవాళ వాళ్ళ ఆశ నెరవేరినట్టుగా భావిస్తున్నారు. అందువలనే డ్యాన్సులు చేసుకొని స్వీట్లు పంచుకొని కేరింతలు కొట్టుకుంటా వాళ్ళు సంబరాలు చేసుకొని తీరేదానికి నిదర్శనం. అవి చూసి గత 10 ఏళ్ళుగా అధికారం చెలాయించిన కేసీఆర్ గారు ఎందుకు ఇంత సంతోషం, ఇంత స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారో దాన్ని గుణపాఠంగా తీసుకుంటే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇంకా ఆయన లెసన్ నేర్చుకుంటారు, నేర్చుకోరని మీరు అనుకుంటున్నారా? వారు ఎక్స్పెక్ట్ చేయరు. జనరల్గా ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, నేను ఏం చేసినా కూడా ప్రజలు ఇష్టపడతారనే భావన ఉంటుంది. అందుకనే వాడు ఓడిపోయిన సందర్భం కూడా వాడు ఓడిపోతానని తెలిసినప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడాడు. నన్ను కోల్పోతే, నన్ను పోగొట్టుకుంటే మీకే నష్టం, నాకేం నష్టం లేదని చెప్పినాడు. కానీ అన్ని మాటలు చెప్పినప్పటికి కూడా వారికి పోగొట్టిన తర్వాత వచ్చినటువంటి సంతోషం ఎంత చూసింది కాబట్టి ఓహో నేను ఎక్కడో మిస్టేక్ చేసిన, ప్రజలకు దూరం అయిపోయిన భావన మాత్రం తప్పకుండా గుణపడడం రావాలి వారికి. సో మీలాంటి వాళ్ళు చాలామంది అప్పటి టీఆర్ఎస్ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ వీళ్ళందరూ కూడా ఒకటే రాజకీయ లక్ష్యం, అదే కేసీఆర్ని గద్దెదించడం. ఇప్పుడు కేసీఆర్ని గద్దెదించడం పూర్తయిపోయింది. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఎయిమ్ అని అంటే ఏమంటారు? భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే నాలాంటి లక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో కన్సల్ట్ అవుతూ ఉంది. సరే, నేషనల్ లెవెల్లో జరిగే ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ ఒక చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, దేశ పురోగమనం జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్న సందర్భం కాబట్టి రాష్ట్రాలలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే సామాజిక సమతుల్యత, ఎక్కడ మచ్చలేని పరిపాలన, ప్రజల కోసమే పనిచేసే పరిపాలన కొనసాగేటువంటి ఆస్కారం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైందని చెప్పి భావిస్తాను. కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మీకు తెలుసు, ఎవరిని కదిలించినా కూడా ఒకటే అంటున్నారు, చిన్న ఎన్నికలు అయిపోయినాయి, స్థానిక ఎన్నికలు అయిపోయినాయి, దేశ ఎన్నికలు కాబట్టి మోడీ గారికే ఓటేస్తామని చెప్పి బాజాప్తా డంకా బజాయిని చెప్తున్న మాట మీరు వింటూ ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేదు, పైసలతో సంబంధం లేదు, సంబంధం వల్ల నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడమే సంబంధం అనే భావన ఉంది. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి సీట్లు వచ్చే 10 పైన సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఒకటి. రెండవది, ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మా ప్రయత్నం అంతా కూడా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ప్లేయర్లో ఒక ప్లేయరు అయిపోయింది, మిగిలింది 2 ప్లేయర్లే. లైక్ కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాగా ఇంకా నెక్స్ట్ నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అంటారా? ఒకటి మాత్రం ఏంటంటే ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు అని అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ పురోగమిస్తున్న పార్టీ. చాలామంది అంటున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీఆర్ఎస్ పార్టీని చూసినాం, ఇవాళ చూడవలసింది భారతీయ జనతా పార్టీని అనే భావన కూడా ఉంది. కాబట్టి ఒకసారి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ పరిపాలన ఎట్లుందో చూడాలనేటువంటి భావన బలంగా ఉంది. కాబట్టి వచ్చేసారి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ఆశీర్వాదం, అవకాశం దక్కుతుందని చెప్పి భావిస్తున్నాం. సో అంటే ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్లో కేసీఆర్ని గద్దెదించడమే లక్ష్యంగా జరిగినాయని అందరూ అనుకున్నారు, అది వాస్తవం. కానీ ఆ గద్దెదించే లక్ష్యంలో పీపుల్ ఆర్ చూజింగ్ కాంగ్రెస్ పార్టీ, నాట్ బీజేపీ. అంటే అంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోయారా, లేకపోతే అంత సెకండ్ పర్సన్ని దాటి ఫస్ట్ పర్సన్ ఓడించడానికి వెళ్ళలేకపోయారా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు చూస్ చేసుకున్నారు. సో మీరు ఎందుకు ఆ ప్లేస్లో లేకపోయారు అనేది. యాక్చువల్గా
2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని మొత్తం కకావికలం చేసింది కేసీఆర్ గారు. 19 మంది శాసనసభ్యులు గెలిస్తే 12 మంది శాసనసభ్యులు పార్టీ మార్చుకున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది, నిలవలేకపోయింది. అంతో ఇంతో నిలిచిన పార్టీ, కొట్లాడిన పార్టీ, గెలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది దుబ్బాక రూపంలో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి వాటిల్లో మేము సాధించిన ఓట్ల అది కావచ్చు, హుజరాబాద్లో గెలిచింది కావచ్చు, లేదా మొన్న కౌన్సిల్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికలు కావచ్చు, అనేక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చిందో, ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇతర అనేక మంది అరెస్ట్ అయిన తర్వాత కవిత గారు కూడా అరెస్ట్ అవుతారనేటువంటి వాదన, ఆ భావన అయితే పతాక సాగిపోయిందో, అది జరగని కారణంగా, అది జరగలేదు కాబట్టి ప్రజలకు ఎక్కడో విశ్వాసం సన్నగిలింది. భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది అనుకున్నాం, భారతీయ జనతా పార్టీ ఇట్లాటోళ్లను చీల్చి చెండాడుతుంది అనుకున్నాం, కానీ ఎందుకో చేస్తలేదు అనేటువంటి వాతావరణం వచ్చింది. దానివల్ల తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా, రేపు బీజేపీ పార్టీకి ఓటేసినా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడేమంటుంటే ఒక భావన, భయం కలిగింది. కాబట్టి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. సో మీరు కేసీఆర్ని చాలా కాలంగా దగ్గరగా చూశారు, ఆ గవర్నమెంట్లో మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఈ రోజున కాళేశ్వరం ఇష్యూ నడుస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూలలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ చేయమని కానీ మిగతా విషయాల్లో? నిజంగా వాస్తవంగా మీరు ఆనాటి గవర్నమెంట్లో ఉన్నారు, ఆ తర్వాత బయటకు వచ్చారు కాబట్టి మీరు చెప్పండి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా? యాక్చువల్గా దాని డిపిఆర్ నేను ఎమ్మెల్యే ఉన్ననాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా ఉండే, నాకు బాగా గుర్తు. 16,800 కోట్లు అనుకున్నాం, 16,800 కోట్లు. దాని నుంచి కొంత ఆయకట్టు పెరగాలి, కొంత స్టోరింగ్ కెపాసిటీ పెరగాలని చెప్పి 34,000 కోట్ల రూపాయలతోటి మొదలైంది ప్రాణహిత చేవెళ్ళ. ఆ తదుపరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని మేడిగడ్డ, సుందిల్లా అన్నారం 3 బ్యారేజీలు పెట్టాలి, దీన్ని ఎత్తిపోయాలని చెప్పి పథకం తెచ్చిన తర్వాత 80,000 కోట్ల రూపాయలకు డిపిఆర్ వచ్చింది. 80,000 కోట్లకు. నాకు తెలిసి ఇప్పటివరకే ఈ 10 సంవత్సరాల కాలంలో డిపిఆర్ను పక్కకు పెట్టి 1,05,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఇలా కనబడతా ఉంది. రెండవది, ఇంకా దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉందని, అంటే 16,800 కోట్లతో మొదలైనటువంటి ఆ ప్రాజెక్టు 34,000 కోట్లుగా పెరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 80,000 కోట్లకు డిపిఆర్ రూపొందించబడి ఇవాళ 1,05,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడి ఇంకా 45,000-50,000 కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు పెడితే తప్ప ఇది ఫుల్ఫిల్ కాని పరిస్థితి వచ్చిందంటే, అంటే అక్కడ ఏం జరిగిందో నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఇంత జరిగి కట్టిన ప్రాజెక్టులలో 3 ఏళ్ళు తిరగకముందే కుంగిపోయిన పద్ధతి కూడా ఇలా నెగ్లిజెన్సీకి ప్రతిరూపమా ఏమైందనేది ఇలా చెప్పాల్సి అక్కర్లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పింది. నాకు తెలిసి వాళ్ళ ముఖ్యమంత్రిగా వారు వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి లేకపోతే అక్రమాలని వారు చెప్పిండ్రో దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం లెటర్ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే లెటర్ ఎందుకు? ఇప్పుడు ఎక్కడ జరిగినా సరే, నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక చెన్నైలో కానీ మిగతా చోట్ల సిబిఐ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇది అవినీతి జరిగింది. రెండోది మీకు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇందులో జరిగిందండి. మరి మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ లెటర్ రాయట్లేదు, మీరెందుకు అడగట్లేదు? జనరల్గా తప్పకుండా వారికి సమాచారం వచ్చిన తర్వాత, ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చర్యలు ఉంటాయి, చర్యలు ఉండకపోయే ప్రసక్తి లేదు. నేనేమంటున్నా అంటే, మొన్నదాకైతే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి. వారు ఏమేమి డిమాండ్ చేసిండో ప్రజాక్షేత్రంలో, ఎన్నికల సందర్భంలో ఏమేమి మాట్లాడిండో అవన్నీ వారు ఇప్పుడు అధికారంకి వచ్చింది కాబట్టి రాయమని చెప్పండి, వారిని ఎంక్వైరీ చేయమని చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ పక్కన పెట్టి చేయమని చెప్పండి. ఆనాడు నువ్వు అధికారం లేవు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే ఏజెన్సీలు మీకు ఎంక్వైరీ చేయలేవు కాబట్టి మీరు అప్పుడు కోరింది. మీరే వచ్చింది కదా, ఇంకా సిబిఐ కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా చేస్తా అన్నారు వాళ్ళు కూడా, మీరు కూడా సిబిఐకే డిమాండ్ చేస్తే బాగుంటుంది. రెండోది, ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ మిగతా ప్రాజెక్టులలో ఈ డబ్బంతా ఎక్కడ పోయింది అనుకోవచ్చు, ఎటు వెళ్ళింది, ఎవరి ఇది జరిగింది అనుకోవచ్చు అండి? ఇప్పుడు రెండు పద్ధతులు. డ్రా చేయబడ్డ డబ్బు అయితే కాంట్రాక్టర్ల జేబులో చేరాలి, లేదా కాంట్రాక్టర్లు
మంత్రుల చేతికి ప్రభుత్వం చేతికని చేరాలి. ఇక అంతకంటే ఎక్కువ ఉంటే చెప్పండి. సో రెండోది, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఎదురుదాడి, అంటే మేము చేశాము, 10 ఏళ్ళు అభివృద్ధి చేశాము, లేకపోతే ఇన్ని ఆస్తులు స్థిరాస్తులు వచ్చాయి, ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత అని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకే అనిపిస్తుంది అంటే ఓవైపు కేంద్ర ప్రభుత్వం నిధులు లేదని మొన్న కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. కేంద్రం నిధులు ఇవ్వలేదు, కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా బకాయిలు ఉన్నాయి. మీరు ఆర్థిక మంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు నేను కూడా ఉన్న ఆ రోజున జిఎస్టీకి మనకి ఇంత అమౌంట్ రావాల్సి ఉంది 2014లో, మనకు జిఎస్టీ ఒప్పుకోమని అంటున్నారు. మేము జిఎస్టీకి అంగీకరిస్తే మాకు రావాల్సిన బకాయిలు, రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పానని ఆ రోజు అన్నారు. మీరు ఆర్థిక మంత్రిగా ఆ రోజున ఒప్పుకున్నారు, జిఎస్టీకి మనకు రావాల్సిన వాటా కొంతవరకు వచ్చింది. ఇలా ఆ రోజున ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తర్వాత ఎందుకు కొరవడింది? అంటే రెండు విషయాలు. ఒకటేమో భారత ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతున్నాయో అవి ఎట్లా పడితే అట్లా రావు. ఎస్, కేసీఆర్కి తెలుసు ఆ మాట, రేపు రేవంత్ రెడ్డి కూడా అనుభవంలోకి వస్తుంది. అనుభవం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మనకు వచ్చేది 4 విధాల డబ్బులు వస్తాయండి. ఒకటో ఎఫ్ఆర్బిఎం రుణాలు, రుణమే అది బ్యాంకులు మనకి ఇస్తాయి, మళ్ళీ మనం ఇంట్రెస్ట్ సహా పే చేయాలి, అది ఎఫ్ఆర్బిఎం రుణాల గురించి మీకు తెలుసు. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అన్ని రాష్ట్ర ప్రజలు అన్ని రాష్ట్రాల పైన కట్టే పనులు ఏవైతున్నాయో మన వాటా మనకు వస్తుంది, వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. ఎస్, అది కూడా మీకు తెలుసు. మూడోది ఏముంటుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్ కానీ వస్తాయి. ఆ డబ్బు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటుంది, మీకు అది కూడా మీకు తెలుసు. నాలుగో రకమైనటువంటి డబ్బు ఏంటంటే సిఎస్ఎస్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పి, అది హెల్త్ రంగంలో కావచ్చు, అది ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, అనేక రంగాల నుంచి వస్తూ ఉంటుంది. అలా మేజర్ పోర్షన్ మీరు చెప్పినట్టుగా పనికి ఆహార పథకంలో వచ్చేటువంటి 3,500 కోట్లు 4,000 కోట్లు అదే మేజర్ పోర్షన్ ఉంటుంది. అవి హార్డ్లీ వస్తే 7,000 కోట్లు 8,000 కోట్లు వస్తే తప్ప అంతకంటే. ఐదో రకమైనది ఏముంటుందంటే కొన్ని గ్రాంట్స్ ఉంటాయి. ఏదైనా బ్యాక్వర్డ్ రీజన్ కింద వచ్చే గ్రాంట్స్ కావచ్చు, లేకపోతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి గ్రాంట్స్ కావచ్చు. ఇట్లా కొన్ని గ్రాంట్స్ వస్తాయి. తర్వాత బియ్యము గవి ఇవన్నీ ఇట్లా వస్తాయి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగం ఉంటుంది, కొన్ని బ్యాంకులు ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, నీకు రైల్వే రంగం ఉంటుంది, రైల్వే లైన్లు పెంచడం కావచ్చు, కొత్త లైన్లు వేయడం కావచ్చు, రైల్వే జాతీయ రహదారులు ఉంటాయి. ఇట్లాంటి వాటిలోకి వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ రావు. అవి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా కొన్ని పద్ధతి ఉంటుంది. ఏదైనా బలీనమైన రాష్ట్రం ఉన్నప్పుడు, ఏదైనా బాగా కష్టంలో ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నప్పుడు ఎప్పుడైనా కేంద్రం ఇతర పద్ధతుల ద్వారా కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. పాత బకాయిలు చేయడం కానీ ఏదైనా ఉంటుంది. అంతే తప్ప పాత బకాయిలు ఉంటే చెల్లిస్తే తప్ప అంతకంటే ఎక్కువ కాదు. కానీ వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మేమే అభివృద్ధి చేసినామనేది చెప్తుంటారు. వారికి ఒక మాట గుర్తు చేస్తుంది ఈ సందర్భంగా. మేము అన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు మీరు కొట్లాడుతున్నారు తెలంగాణ కోసం అంటే, మేము మా తెలంగాణలో నిధులు రాకుండా చేసిండ్రు, మా ఉద్యోగాలు రాకుండా చేసిండ్రు, మా నీళ్ళు రాకుండా చేసిండ్రు, మా పట్ల వివక్ష చూపించిండ్రు అని చెప్తే వాళ్ళు అన్నారు ఇవన్నీ ఇస్తాం మరి అంటే, అభివృద్ధి కూడా ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని న్యాయం ఇచ్చినాం. కేవలం అభివృద్ధి కోసమే కాదు, మా స్వయం పాలన మాకు కావాలని చెప్పి. ఇక్కడ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు కానీ వీరు మాట్లాడే 50 లక్షల కోట్ల అభివృద్ధి చేసిన ఇట్లా ఎంత అభివృద్ధి జరిగినప్పుడు కూడా రొటీన్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ మానవ స్వేచ్ఛను హరించి మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు అయితే పెట్టిండ్రు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోకి రానియని పరిస్థితి, మంత్రులకు కూడా ముఖ్యమంత్రి ఇంటి లోపల రాకుండా ఉండే గేట్ల దగ్గర అవమానించే పరిస్థితి, ఇవన్నీ కూడా ఇవాళ మీలాంటి వాళ్ళు కూడా ఏమైనా మీడియాలో నిజమైన వార్తలు వేసినప్పుడు మిమ్మల్ని బెదిరించే పద్ధతి కావచ్చు, లేకపోతే మీరు ఏమైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కడపవండి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే పద్ధతి కావచ్చు. వ్యక్తిగతమైన స్వేచ్ఛను కూడా హరించబడ్డది ఇక్కడ. అందుకని అభివృద్ధి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక కాదు అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రతీక కాదు, ఇది వ్యక్తి స్వేచ్ఛకి, వ్యక్తి యొక్క హక్కులకి, వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి వెలగట్లేని పని. అందుకనే ఇవాళ అభివృద్ధి అనేది పక్కకు పెట్టి ఈ పరిపాలన వద్దని చెప్పి నిర్ణయించుకుని కాబట్టి కూడా ఇచ్చింది. రెండోది, మీరు చూసారు 2014కి 2023కి ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. 5 లక్షల పైన, ఇప్పుడు వాళ్ళైతే 6 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్నాను. సో ఇంత అప్పు చేయాల్సి వచ్చిందా? ఇంత అప్పు చేస్తేనే తెలంగాణ డెవలప్మెంట్ అయిందా? యాక్చువల్గా వాళ్ళు సరే బుకాయించే ప్రయత్నం చేస్తారు, కానీ 1,00,000 కోట్ల రూపాయలు గ్యారంటీ అప్పులు అయితే ఉన్నాయి. మనకు పరిధి అంతే, ఆ పరిధి ఉన్నాయి.
పిఎఫ్సి కావచ్చు, ఆర్ఈసి కావచ్చు, సింగరేణి కావచ్చు, ఈవెన్ ఒక ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అప్పులే 81,000 కోట్లు అని చెప్తున్నారు. సింగరేణి పక్క పెడితే సింగరేణి కూడా ఆనాడు 5,000 కోట్ల డిపాజిట్తో ఉన్నటువంటి సింగరేణి ఇవాళ జీతభత్యాలు ఇవ్వాలంటే కూడా అప్పులు తెచ్చుకునే పరిస్థితి తెట్టేపడి దాని గురించి మాట్లాడుతున్నాం. ఎఫ్ఆర్బిఎం రుణాలు ఏవైతున్నాయో వీళ్ళు చెప్తున్నట్టుగా 3 లక్షల కోట్లు కాదు, దాదాపు 4.5 నుంచి 5 లక్షల కోట్ల ఎఫ్ఆర్బిఎం రుణాలు ఉండవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక్కడ అప్పటికే 3 లక్షల కోట్లు దాటిపోయింది కాబట్టి డెఫినెట్గా ఇది 5 లక్షల కోట్ల వరకు ఉండే ఆస్కారం ఉంది. అందువల్ల సరే అప్పు తెచ్చినా ఓకే, కానీ నీవేదో తెలంగాణ రాష్ట్రాన్ని పురోగమింపజేసినట్టు చేసిన అనేది తప్పు. ఎంత అభివృద్ధి జరగాలన్నా కూడా, ఎంత పురోగమించాలన్నా కూడా మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం కూడా అంటే మన జిఎస్డిపిలో 3% మాత్రమే తెచ్చుకుంటాం, 3.5% కూడా తెచ్చుకుంటాం. జిఎస్డిపిలో 25% కంటే దాటకూడదు. అవును, కానీ 27, 29, 29% కూడా దాటిపోయింది. తెలంగాణ వచ్చిన నాడు జిఎస్డిపిలో మన రుణం 16.7%, 16.5% ఉండే. ఇవాళ మనం జిఎస్డిపిలో మన రుణం ఇలా 30%కి ఎగబాకింది. అంటే అప్పుల కుప్పగా మారిపోయిన వాస్తవం. మీకు తెలిసి వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేని సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. నేను చెప్పడం కాదు, వారే స్వయంగా ఏం చెప్పిండ్రు, ఫస్ట్ వీక్లో ఇవ్వాల్సిన అక్కడే ఉంది, ఫస్ట్ తారీఖు నాడు ఇచ్చే అక్కడే ఉన్నది, సగం జీతం ఫస్ట్ వీక్లో ఇస్తాం, సగం జీతం 15కి ఇస్తామని చెప్పినారు. ఒక నెల జీతం ఇంకో నెలకి ఇచ్చే సందర్భాలు చూసినాం మనం. ఇట్లా అనేక ఈవెన్ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసే కావచ్చు, సకాల జీతాలు లేకపోయినాయి. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేయాల్సిన గ్రాంట్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల చివరికి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, లోకల్గా పనిచేస్తే కూడా బిల్లులు రాని పరిస్థితి లేదు. పైరవి చేసుకున్నోడికే పైసలు వచ్చే పద్ధతి మొదలైంది ఇక్కడ. డబ్బులు ఇస్తే తప్ప బిల్లు రాని పరిస్థితి మొదలైంది ఇక్కడ. అందువల్ల ఇక్కడ అప్పుల కుప్పగా మారిపోయినమాట వాస్తవం. దీన్ని ఎవరు కాదనలేని సత్యం. కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో మరి వాళ్ళు ఆ అప్పులు తెలవకనా, ఆ అప్పుల పట్ల అవగాహన లేకనా అంటే నేను నమ్మను. అప్పుల పట్ల అవగాహన ఉన్నది, అప్పుల లెక్కలేని తెలుసు. ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు పెట్టి అవన్నీ బయట తీయచ్చు, కానీ వీళ్ళు ఇచ్చిన హామీల అమలు కోసం మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి సరిపోదని చెప్పి నేను భావిస్తున్నాను. నేను అంటుంది ఏంటంటే కేసీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు, అపారమైన అనుభవం ఉన్నాడు, రాజకీయ చాణక్యుడు అని అందరూ చెప్తూ ఉంటారు. ఉద్యమ సమయంలో కూడా ఆయన వేసిన స్టెప్స్ కానీ అవి కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి నేత మీలాంటి వాళ్ళు పక్క లేకపోవడమా, లేకపోతే చెప్పేవాళ్ళు లేక, ఇదంతా ఒక రోజులో జరిగింది కదా, చెదలబట్టినట్టు పట్టింది వ్యవస్థని. సో ఎందుకని స్టార్టింగ్లోనే దీన్ని తీసే ప్రయత్నం ఎందుకు జరగలేదు? ప్రయత్నం జరిగిందని నేను భావిస్తున్నాను. ఎవరో అలా ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, దగ్గరోళ్ళు కావచ్చు, చెప్పే ప్రయత్నం చేసిండ్రు అనేక విషయాల పట్ల. ఇప్పుడు 3 ఎకరాల భూమి పంచుతా అని చెప్పిండు దళితులకి, సాధ్యం కాదని చెప్పిండ్రు. డబుల్ బెడ్రూమ్లు ఎవరి జాగాలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వమని చెప్పిండ్రు. ఆయనేమో నేను కాలనీలే కడతా, నాకు పేరు ఉండాలని చెప్పి అనుకున్నాడు, కాలేదు. రైతు బంధు ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఇవ్వకండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇవ్వకండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వకండి రిచ్ అని చెప్పిండ్రు. నేను అందరికి ఇస్తా అని చెప్పిండు. ముఖ్యమంత్రి కూడా తీసుకోవచ్చు అని చెప్పిండు. నేను బయటికి వెళ్ళిన తర్వాత దళిత బంధు ఐఏఎస్ ఆఫీసర్ అయినా పర్వాలేదు, ఐపీఎస్ ఆఫీసర్ అయినా పర్వాలేదు, వాళ్ళకు కూడా దళిత బంధు ఇస్తా అని చెప్పిండు. నేను ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చిన, 1,40,000 రూపాయలు జీతం తీసుకుని ఒక ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ దళిత బంధు పేరిట 10 లక్షలతో కారు కొనుక్కున్నాడు. ఇదేం న్యాయం అని చెప్పి అడిగితే, గుడిసెల్లో ఉన్నవాడికి 1,40,000 రూపాయలు జీతం తీసుకునేవాడికి నువ్వు ఒకే రకం ట్రీట్ చేస్తే నీకు ఏమి సామాజిక స్పృహ ఉందో. ఇట్లా అనేక రకాల ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు అణచివేసిన పద్ధతి, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినప్పుడు వాళ్ళను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసిన సందర్భం, మాలాంటి వాళ్ళను ప్రగతి భవన్ రాకుండా పోలీసులతోటి ఆపి అవమానపరిచిన పద్ధతి, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వీటి పట్ల అవగాహన లేక కాదు, కానీ అంటే ఎందుకో ఆయన నేను ఏం చేస్తే కదా నడుస్తుంది అంటే ఒక అహంకారం, అధికారం కళ్ళుకి అంటే నెత్తికెక్కినప్పుడు వచ్చేటువంటి కావచ్చు, దానివల్ల పోయింది తప్ప అని తెలుసు ఆయన. అందుకనే ఇవాళ తెలుస్తూ ఉంది. సో దేశంలో మీరు అనేక మంది రాజకీయ నాయకులు, జయలలిత, నవీన్ పట్నాయక్, లాలూ ప్రసాద్ యాదవ్, జ్యోతి బసు, మమతా బెనర్జీ, ఇటు కరుణానిధి, ఇంతమంది లీడర్లను చూశారు కదా. ఏ ఒక్క లీడరు కూడా పక్కన ఎవరైనా చెప్పింది వింటారు, కానీ కేసీఆర్ ఎందుకు వినడు అనేది ఒక ప్రశ్న. వినని వాళ్ళంతా కుప్పగిలిపోతారండి. ఇప్పుడు జయలలిత కూడా గిట్నే వినలేదు, పైన బిల్డింగ్ పైన ఉండి కింద కాళ్ళు మొక్కిపోవాలి, భూమి మొక్కిపోవాలని ఇలా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ప్రజలను గౌరవించకుండా ప్రజా సమస్యలు మాత్రమే పరిష్కరిస్తున్నా అని చెప్పి భావించుకొని ఇవన్నిటిని మర్చిపోతూ వచ్చినా వాళ్ళు కథమైపోయినారు. అభివృద్ధి మాత్రమే కాదు, ఇవాళ నవీన్ పట్నాయక్ కూడా ఉన్నాడు.
నవీన్ పట్నాయక్ అంటాడు ఒకరు అణచివేయడు, ఒకరు సొమ్ము తినడు, ఒక స్కామ్ లేదు. ఇలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాడు, బయటికి వెళ్ళిపోయినా ఉంటాడు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలే వాళ్ళ బతుకు వాళ్ళు బతకనివ్వాలి, వాళ్ళకు దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కాలి, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు అనుభవించనివ్వాలి, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి కావాల్సిన మనకి కనీస పని వాళ్ళు చేసి పెట్టాలి. గింతే వాళ్ళు కోరుకుంటారు. ఇవి కూడా చేయకపోతే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. రైట్. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు కూడా మేము అన్నీ మొన్నైతే 17 సీట్లు గెలుస్తామని వాళ్ళ ఎక్స్ఎంపీ ఒక ఆయన చెప్తున్నాడు. నిజంగా ఛాన్స్ ఉందా 17 సీట్లు అనేది గెలవడం అనే ఆ స్టేట్మెంట్ ఎట్లా చూడవచ్చు? ఇవన్నీ సాధ్యం కాని పని. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, మొన్నటి జరిగిన ఎన్నికలేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు, వచ్చే ఎన్నికలేమో దేశానికి సంబంధించిన ఎన్నికలు. మరి ఇంకా ప్రజలు పేరు పెట్టుకునేదని మోడీ గారి ఎన్నికలు అనే దాకా వచ్చింది. మోడీ గారి ఓట్లు, మోడీ గారి ఎన్నికలు అనే దాకా వచ్చింది. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచ చిత్రపటం మీద ప్రతి భారతీయుడు గల్లెగిరేసి బతికే పరిస్థితి రావాలంటే సమగ్రత, ఇవాళ రక్షణ, అభివృద్ధి ఇవన్నీ జరగాలంటే మోడీ గారి చేతుల్లో ఉంటేనే ఇది సుభిక్షంగా ఉంటుందని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఇవాళ మోడీ గారికే ఓటేసే ఆస్కారం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక క్వశ్చన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. మరి ఈ 5 ఏళ్ళు నడవాలంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ తారీఖే జీతాలు ఇవ్వాలని పరిస్థితి కూడా ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు గెలిస్తే కేంద్రం సపోర్ట్తో ఏమన్నా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది మేనేజ్ చేయగలదని మీరు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే తప్పకుండా రైల్వేస్కి వచ్చేటువంటి బడ్జెట్లలో కొంత ఎక్కువ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. నేషనల్ హైవేస్లో కొంచెం ఎక్కువ నిధులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇవాళ సిఎస్ఎస్ కింద ఏమన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలిగి వీళ్ళ వాటా సకాలంలో చెల్లించగలిగితే మరింత ఎక్కువ తెచ్చుకునే ఆస్కారం తప్ప ఇంకా వేరే ఆస్కారం ఉండవు. డెఫినెట్గా ఈ రాష్ట్ర పురోగమనంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు కనుక గెలిస్తే తప్పకుండా కొంత ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటుంది. రైట్. అంటే చాలామంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ ఒక రకమైనగా ఉంటుంది అనేది. సో ఈటెల రాజేందర్ లాంటి నాయకులకి ఇంకా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వంటపట్టలేదని అంటారు, నిజమేనా? జనరల్గా భారతీయ జనతా పార్టీకి ఏం ఐడియాలజీ ఉంటుంది, ఏం ఫిలాసఫీ ఉంటుంది? పార్టీ ఎదగాలి, ప్రజల ఆశీర్వాదం పొందాలి, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి దాకా గెలవాలి. గుజరాత్లో ఎట్లయితే 27 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ గెలిచిందో, మధ్యప్రదేశ్లో ఎట్లయితే అప్రతిహతం గెలుచుకుంటూ వస్తూ ఉందో, రేపు తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్వదిస్తే అట్లా పరిపాలన సాగించాలనేటువంటి ఎజెండా తప్ప ఏం లేదు. రెండవ ఎజెండా ఏముంటుంది? ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మెచ్చే పద్ధతిలో, ప్రజలు నచ్చే పద్ధతిలో ఈ స్కాములన్నీ ఏం లేకుండా ప్రజల సొమ్ము వృధా కాకుండా ఉండే పద్ధతుల్లో ప్రతి పైసా కూడా పద్ధతి ప్రకారంగా ప్రజల కోసం ఖర్చు పెట్టి మళ్ళీ ఒకసారి గెలవాలని చెప్పి కోరుకుంటారు తప్ప అంతకంటే ఎక్కువ కోరిక భారతీయ జనతా పార్టీకి లేదు. దీంట్లో సోషలిజం వల్లించాల్సి అక్కర్లేదు, హిందూయిజం వల్లించాల్సి అక్కర్లేదు, ఇంకోటి వల్లించాల్సి అక్కర్లేదు. ఇది సింపుల్ ఎజెండా. అంటే బీజేపీ కార్యకర్తలు ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది లీడర్లని? వీళ్ళు మన అనే ఫీలింగ్ రావట్లేదు అనేది ఎందుకు? యాక్చువల్గా ఆ కనెక్టివిటీ ఎక్కడో ఇదవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడో ఇమడలేకపోతున్నమాట వాస్తవం. అంటే వీళ్ళకేమో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఐడియాలజికల్గా జనరల్గా మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీని ప్రజాపరం చేయాలని పొలిటికల్ షేప్, పొలిటికల్ విజన్, పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వాలన్నటువంటి తపన మొదలైంది. జనరల్గా భారతీయ జనతా పార్టీలో గెలిచినా గెలవకపోయినా పెద్ద పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు కొనసాగుతూనే ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత గెలిచినా గెలవకపోయినా రాజకీయ పార్టీగా అంతిమంగా గీటురాయి గెలుపోవటంలే కాబట్టి, ప్రజల ఆశీర్వాదం పొందడమే కాబట్టి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలు అయితే బలహీనంగా ఉందో ఆ రాష్ట్రాల్లో లీడర్షిప్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా ఈవెన్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీలో అనేక మంది తెచ్చుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇట్లా కొంతమంది తెచ్చుకోగలిగారు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇక్కడ అధికారం రాలే కాబట్టి ఇంకా ఎందుకో ఆ షేప్ వస్తలేదు. తప్పకుండా రావాల్సిన అక్కడే ఉన్నది. ఎన్నడో ఒకనాడు ఇతర పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక పొలిటికల్ షేప్ తీసుకుంటేనే సంపూర్ణమైనటువంటి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. రైట్. మీరు అన్న పాయింటే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ, మిగతా రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, కేరళలో కానీ అధికారం రాలేము అని చెప్పేసి వాళ్ళ టార్గెట్ కేసీఆర్ కాదు, టార్గెట్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉన్నది. కానీ ఇక్కడ అధికారంలో రాలేమనే ఉద్దేశంతోనే ఎక్కువ ఫోకస్ పెట్టలేదా తెలంగాణలో? కాదండి.
అధికారం రావాలనే కోరుకుంటుంది. స్వయంగా ప్రధానమంత్రి గారే ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతున్నప్పుడు నడ్డా గారిని అమిత్ షా గారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మనం రావాలి, సీరియస్గా పనిచేసుకోవాలని చెప్పి. కాకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నార్త్లో ఎట్లయితే ప్రజల హృదయాలను గెలుచుకోగలిగినామో సౌత్లో కూడా గెలుచుకునేటువంటి దానికి పునాది పడ్డది. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. సో మొత్తానికి ఒక లక్ష్యం అయితే నెరవేరింది. త్రిముఖ పోటీ నుంచి డ్యూయల్ ఫైట్కి అయితే తీసుకురాగలిగారు. వచ్చిందంటారా? తప్పకుండా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 15% ఓట్లు వచ్చినాయి, 8 మంది శాసనసభ్యులు గెలిచిండ్రు, 19 సీట్లలో మనకు సెకండ్ ప్లేస్లో ఉన్నాం, 46 సీట్లలో డిపాజిట్ వచ్చింది. డెఫినెట్గా ఇప్పుడే మన ఈ మధ్య సర్వేలు చెప్తా ఉన్నాయి 15% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 20 రోజుల్లోనే 26% వచ్చిందని. అంటే డెఫినెట్గా ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లిస్టర్ క్లియర్గా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి, మోడీ గారినే మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలనేటువంటి భావన అన్ని వర్గాల ప్రజలు వచ్చే ఆస్కారం. సో లోక్సభ ఎన్నికల్లో మోడీ ఫేసింగే, మోడీతోనే ఎలక్షన్స్కి వెళ్తున్నారు. లాస్ట్ టైం కూడా అట్లనే 4 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. సో మళ్ళీ కూడా ఇప్పుడు అదే ఉంటున్నాం. కానీ లోకల్ లీడర్స్ మీద కాకుండా మోడీ ఫేసింగే ఎందుకు పెడుతున్నారు? లోకల్ లీడర్స్ ఈజ్ నాట్ సూటబుల్ ఆర్ పర్ఫెక్ట్? అంటే ఇప్పుడు ఈ దేశ రాజకీయాల కోసం, భారత ప్రభుత్వం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి మోడీ గారి అక్కడ ప్రధానమంత్రిగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఫోకస్ పెడతారు. లోకల్గా వచ్చినప్పుడు తప్పకుండా లోకల్ లీడర్షిప్నే ఫోకస్ చేస్తారు. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి వచ్చేసినారు, లోకల్ ఇష్యూస్ అయిన ఏబీసీల వర్గీకరణ గురించి ఫోకస్ పెట్టినారు, ఇక లోకల్ లీడర్షిప్ని పెంచుకునే ప్రయత్నం చేసినారు. ఈ ఎన్నికలు అట్లాంటివి కాబట్టి ఈ ఎన్నికల్లో మోడీ గారిది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు లోకల్ లీడర్షిప్ ఉంటుంది. మీరు అన్నట్టుగా బీసీ లీడర్ని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. కానీ ఈటెల రాజేందర్ని ఒక ఉద్యమకారుడిగా చూశారు, కానీ ఒక బీసీ నాయకుడిగా ఎమర్జ్ ప్రజలు ఆ రకంగా చూడలేదా ఏంటి అని? ఎక్కడ తేడా వచ్చింది? బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడాటికే తెలంగాణలో ఒక రకమైన వాతావరణం సెట్ అయిపోయింది. అప్పటికే లిక్కరి కవిత ఇష్యూ అంతా వచ్చి ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ సెట్ అయిపోయింది. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చినప్పటికి కూడా దానికంటే ముందే నిర్ణయించుకున్న ప్రజలు కాబట్టి అటు ఓటేసిండ్రు. రెండవది ఏంటి, ఈవెన్ ఏబీసీల వర్గీకరణ కోసం కూడా మేము వచ్చేసినాం. అంటే తీసుకున్న నిర్ణయాలు తప్పంటలేదు, తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు, కానీ అవి ఇంకా కొంచెం ముందు తీసుకొని ఉండి పర్కులేట్ చేసి ఉండి ఇట్లాంటి ఈ లిక్కర్ ఇష్యూ కనుక రాకుండా ఉంటే డెఫినెట్గా అవన్నీ పనిచేసేది. కానీ నిర్ణయం తప్పని మాత్రం నేను నిర్ణయం 100% కరెక్టు. కాకపోతే అప్పటికే ట్రెండ్ సెట్ అయింది కాబట్టి రిజల్ట్ రాకపోవచ్చు. రిజల్ట్ రాకపోయినంత మాత్రాన ఈ నిర్ణయం తప్పని మాత్రం తప్పు. అంటే రాష్ట్ర ప్రజలు ఈటెల రాజేందర్ అనే వ్యక్తిని ఒక ఉద్యమకారుడిగా చూస్తున్నారా, ఒక బీసీ నేతగా చూస్తున్నారా? యాక్చువల్గా నన్ను ఒక ఉద్యమకారుడిగా చూస్తారు. అన్నిటికీ మిక్కిలి అణగారిన వర్గాల పక్షాన నిలబడి కొట్లాడే బిడ్డగా చూస్తారు. ఏ అధికారం ఉన్నా లేకపోయినా ఇది ఒక ఫైటర్ అని చూస్తారు తప్ప నన్ను ఒక కులవాదిగా, ఒక మతవాదిగా మాత్రం ఎక్కడ చూడరు. సో అట్లా అనుకున్నప్పుడు 56% మంది ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు ఓట్లు వేయలేదు? ఎందుకు మీలాంటి నాయకుల్ని గెలిపించలేకపోయారు? అంటే బీసీల్లో ఇంకా ఏం కొరవడుతుంది, ఏం చేయాలంటారు? యాక్చువల్గా మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలించింది, ఎన్నడూ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట. అది ఒక కుటుంబ పార్టీగానే పరిమితం అయిపోయింది, అది ఒక కులం పార్టీగానే పరిమితం అయిపోయింది. మీకు తెలుసు, వాళ్ళే కమ్మలే రాజ్యం వెళ్ళిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక సామాజిక వర్గమే ఎక్కువ మెజార్టీ అదేంది, ఎన్నడూ బీసీలు రాలేదు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, వాళ్ళ కుటుంబమే మళ్ళీ పరిపాలించింది తప్ప ఇంకొక కులం, ఇంకొక వ్యక్తి పరిపాలించేటువంటి ఆస్కారం లేదు. మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల ఈ రాష్ట్ర చరిత్రలో బీసీలుగా ఉన్నవాళ్ళు మాకు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని చెప్పి కోరుకున్నారో, రాజ్యాధికారం మాకే రావాలని చెప్పి కోరుకున్నారో అని నెరవేరలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఆ వర్గాలకు కూడా విశ్వాసం కలిగించాల్సిన అక్కర ఉందని చెప్పి ఇవాళ బీసీకి ముఖ్యమంత్రి అని చెప్పి అనౌన్స్ చేశారు. 50% ఉన్న జనం డెఫినెట్గా ఇది వృధా పోద్దని మాత్రమే అనుకోను. కానీ సో ఆ రకంగా చూసుకుంటే ఇదే నినాదం, ఇదితో మళ్ళీ 5 సంవత్సరాలు ఇట్లనే ఉంటుందా? బీసీలకే పెద్ద వేస్తారనుకోవచ్చా? డెఫినెట్గా మీరు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇస్తే దాని అమలు కోసం సర్వశక్తులు ఉడుతుంది. డెఫినెట్గా ఈ నినాదం అట్లే ఉంటుంది, అది ముందుకు కొనసాగుతుంది. సో మొన్నటి ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మీతో చర్చలు జరిగినాయి, మీరు రమ్మని ఆహ్వానించారు, అదంతా అందరికీ తెలిసిన ఎపిసోడే. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏమైనా
కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ ఏమన్నా మీకు పిలుపు వచ్చిందా? అట్లాంటి అవకాశం లేదు, అట్లాంటి పిలుపునేమో రాలే. సో అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు ఎలక్షన్స్కి ముందు మీకు వచ్చినటువంటి ఆఫర్ని? పార్టీలు మారడం అనేది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ. క్యారెక్టర్స్ అనేక రకాల ఫ్యాక్టర్స్ ఇలా కూడా ఉంటాయి. అప్పుడున్న పరిస్థితుల్లో నేను రిజెక్ట్ చేసిన. రైట్, అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ వైపు చూస్తున్నారా? డెఫినెట్గా మా అధిష్టానం కనుక నిర్ణయించి నా సర్వీస్ అక్కరపడద్దని చెప్పి భావించి నాకు ఒక నేను నిర్ణయించినాను. నా ఇల్లు నా వాకిలంతా ఉండేది మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అవకాశం ఇస్తే పోటీ చేస్తా అని చెప్పి. మీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఎక్కడ పోటీ చేస్తాడనేది ఎవరికీ తెలియదు. అని ఎక్కడి నుంచి పార్టీ ఎక్కడ రంగంలోకి దింపితే ఏంటి అనేది. సో మీరు ఎందుకు ఒక కాన్స్టిట్యున్సీని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? మిమ్మల్ని కరీంనగర్ ఎందుకు అనుకోకూడదు? మిమ్మల్ని వేరే ప్రాంతం నుంచి ఎందుకు అనుకోకూడదు? నా కరీంనగర్ సొంత నా ఊరు, నా కథ ఉండే. కానీ అక్కడ మా సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి, ధర్మత కాదు కాబట్టి నేను అడగట్లే అక్కడ. రైట్, నేను మొన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగ్లో కూడా పార్టీలో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే తగ్గించుకోండి అని అంటాడు. అంటే ఇంటర్నల్ స్వేచ్ఛ ఎక్కువైందా లేకపోతే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అయిందా? లీడర్ల మధ్య సఖ్యత కొరబడుతుందా ఏంటి? జనరల్గా వైరుధ్యాలు ఉండడం సహజం, అది కామన్, అన్ని పార్టీల్లో వైరుధ్యాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతాం. ఎప్పుడైనా అధిష్టానం వచ్చినప్పుడు 4 సూత్రాలు చెప్పిపోతుంది. ఒకటేమో కలిసికట్టుగా ఉండండి, ఐక్యంగా ఉద్యమించండి, ప్రజల ప్రేమను పొందండి, అంతిమంగా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి మాట చెప్పిపోతారు. అదొకటే గీట్రాయి. రెండోది, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని లెసన్స్ వచ్చాయి, కొన్ని అంశాలు కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు మీ పార్టీ నాయకులు. మనం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు చాలా లేట్కి ఇచ్చాం, ఈ స్కూట్ని ఇదంతా కూడా చాలా లేట్ అయింది, లాస్ట్ మినిట్ వరకు కూడా కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వలేకపోయినా కొన్ని జనసేనకి పొత్తు పెట్టుకుని ఇచ్చాము, కానీ ఈసారి లోక్సభ ముందే ప్రకటిస్తే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ వచ్చింది. దీనిపై మీరేమంటారు? 100% ఒపీనియన్ వచ్చింది కాదు, మేము దాన్ని అమలు చేస్తాం. వెంటనే కమిటీ కూర్చుంటుంది, వెంటనే తెలంగాణలో 17 సీట్ల మీద ఒక నిర్ణయానికి వస్తుంది. కేంద్ర పార్టీకి పంపించుకునే ప్రయత్నం చేస్తాం. మాకు వచ్చే షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము అందరికన్నా ముందు రంగంలో దిగుతాం. మీరు ఈ మాట అన్నారు, కమిటీ కూర్చుంటుంది పంపిస్తాను. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా అప్లికేషన్ తీసుకున్నారు, ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు పేర్లు పంపించారు. సో అంత చేసి అక్కడ పార్లమెంట్ కమిటీ చూసింది, అంతా చేసిన తర్వాత ఎందుకు లేట్ అయింది? ఎందుకు ఇంత తాసారం జరుగుతుంది? ఈసారి జరిగే ఆస్కారం లేదు. పార్లమెంట్ ఎన్నికలకి నాకు తెలిసి ఈ నెల జనవరి నెలలోనే మా అభ్యర్థుల ఖరారు అనేది అయిపోతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం చాలా చోట్ల కొంతమంది లీడర్స్ మధ్య కోఆపరేషన్, ఒకరిని ఓడించడం ఒకరికి ఇంటర్నల్గా కొన్ని ఇదైంది. ఒకసారి అధికారంలోకి వస్తానంత ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి నాకు టికెట్ రాలేదనేది కొంత ఉంటుంది. కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలో అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ మీ పార్టీలో ఎందుకు ఆ రకమైనటువంటి చర్య జరగలేదు? మా దాంట్లో కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేసినాం, మా దాంట్లో కూడా తొందరగా ప్రకటించే ప్రయత్నం చేసినాం, జరిగిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా రాబోయే కాలంలో ఎక్కడికక్కడ అసెస్ చేసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పద్ధతిలో ఇవాటి నుంచెల్లే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైనట్టుగా భావిస్తున్నాం మేము. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత డెఫినెట్గా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అవుతుంది, దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఏది ఏమైనా 2028 భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశలో మా ప్రయాణం ఉంటుంది. దానికి సామాజిక సమతుల్యత కావచ్చు, ఏ నియోజకవర్గాలన్నీ సమగ్రంగా చేసుకొని ఈ దఫా మాత్రం ఒక పొలిటికల్ విజన్ తోటి ముందుకు పోతాం. సో మీరు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు గతంలో, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు. అంటే ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా నిర్వహిస్తే ఖచ్చితంగా అధికార పార్టీని నిలువరించడానికి అవసరం. లాస్ట్ టైంలో అది జరగలేదు. ఇప్పుడు మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక బలమైన పార్టీగా ఉంటారు, రేపు ఎంపీలు కూడా గెలుస్తాం అని అంటున్నారు. సో ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా నిర్వహించకపోతే ఖచ్చితంగా అధికార పార్టీని నిర్వహించే పరిస్థితి లేదు. కొట్లాడాల్సినప్పుడు కొట్లాడాలి, కోఆపరేషన్ చేసినప్పుడు కోఆపరేషన్. ఇది లాస్ట్ 10 years అయితే మనకు కనిపించలేదు. సో ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కనిపిస్తుంది అనుకోవచ్చా? అట్లా కాదు. అంటే శాసనసభలో కేసీఆర్ గారు ఎవరిని మాట్లాడకుండా నిలువరించడం, అవమానపరచడం, మాట్లాడితేనే దాన్ని రికార్డు తొలగించడం, సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా చూసినాం మనం. కానీ ఇది అన్డెమోక్రటిక్ పద్ధతి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఎన్ని రోజులు ఎక్కువ జరిగితే, ఎంత చర్చ ఎక్కువ జరిగితే అంత గొప్పగా ఉండే ఆస్కారం ఉంటుంది. కానీ ఎందుకో వారు ఒక నియంతలాగా, ఒక చక్రవర్తిలాగా
అవన్నీ ఎట్లా డ్యామేజ్ చేసిందో మనం చూసాం. నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీ అయినా 10 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పాత పద్ధతిలో స్వేచ్ఛగా ప్రజల సమస్యల డిబేట్ జరగాలని చెప్పి కోరుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, అసెంబ్లీలో లేవనెత్తినా కూడా సమస్యలు పరిష్కరించినప్పుడు ప్రజాక్షేత్రంలో పార్టీలుగా ప్రజలకు నాయకత్వం వహించే ఆ సమస్యల పరిష్కారంలో మేము అండగా ఉంటాం. రెండవది. మూడవది, డెఫినెట్గా నాకు తెలిసి వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో అసెంబ్లీలో కొట్లాడతాం, బయట కూడా కొట్లాడతాం. సో ఈ 5 ఏళ్ళు మళ్ళీ పోరాటమే. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పోరాటమే తన ఎజెండాగా తన నిత్య జీవితంలో భాగంగా భావించుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్ పోరాటాలు చేయకపోవడం వల్ల ప్రజల మనసులో తప్పు పోరాటం చేయలేదు అనకండి. అనేక విషయాల మీద ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాల మీద పోరాటం చేసింది. గుర్తుపెట్టు. అది 317 కావచ్చు, అది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఇష్యూ కావచ్చు, అది పేపర్ లీకేజ్ ఇష్యూ కావచ్చు, అనేక ఇష్యూల మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి. సో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలుస్తున్నాయి అవుట్ ఆఫ్ 17? 10+ గెలిచేటువంటి ఆస్కారం ఉంది. ఎక్కడికి పోయినా, అది జైరాబాదు పో, ఆదిలాబాదు పో, ఎక్కడికి పోయినా ఈసారి మోడీ గారికే ఓటేయాలి. సో మోడీ కోటేయాలి, మోడీ గారే గెలుస్తారు. తెలంగాణలో 10 ఎంపీలు గెలుస్తామని మీరు అంటున్నారు. థ్యాంక్ యూ ఈటెల రాజేందర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీరు చూసినట్లయితే ఈసారి మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగుతానని పార్టీ అవకాశం ఇస్తే మల్కాజ్గిరి నుంచి బరిలో దిగుతామంటున్నారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి